ఏపీలో మద్యం షాపులు ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు, బార్లు ఉదయం 11 నుంచి రాత్రి 11 గంటల వరకు పనిచేయాలి. కానీ చాలా చోట్ల ఉదయం 10 గంటలకు ముందే షాపులు తెరిచి అమ్మకాలు ప్రారంభిస్తున్నారు. అలాగే రాత్రి 10 తర్వాత కూడా మరో అరగంట అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఇక బార్లైతే అధికారిక పని వేళలకు ఎప్పుడో మంగళం పలికాయి. ఏ సమయంలో వెళ్లినా మద్యం దొరుకుతుంది అనే స్థాయిలో అనధికారికంగా అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ఈ ఉల్లంఘనపై ప్రభుత్వం సీరియస్ అయింది. 5 రోజుల కిందట ఉన్నతాధికారులు నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎక్సైజ్ సమీక్షా సమావేశంలో ఈ అంశాలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అందుకనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆ శాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు. మద్యం షాపులో బార్ల పనివేళల ఉల్లంఘనలు, షాపుల వద్ద తాగుడుపై అధికారులు నిఘా పెట్టారు. నిఘా అంటే ఏదో మాటల్లో చేశామన్నట్లు కాకుండా ఆధారాలు కూడా ఉండాలని అధికారులు ఈ సమావేశంలో స్పష్టం చేశారు. అందులో భాగంగా ప్రతిరోజు షాపులు, బార్ల పనివేళలు ప్రారంభానికి ముందు, ముగిసే సమయంలో కానిస్టేబుల్ను పంపి ఫోటోలు తీయించాలని ఆదేశించారు. జియో కోఆర్డినేట్స్ రికార్డు సమయం రికార్డయ్యేలా ఫోటోలు తీసి కానిస్టేబుల్ స్టేషన్ సీఐలకు పంపుతున్నారు. వారు వాటిని ఉన్నతాధికారులకు పంపిస్తున్నారు. కొందరు అధికారులు వారు పనిచేస్తున్న ప్రాంతాల్లో ఉండడం లేదని ఫిర్యాదులందాయి. దీంతో సీఐలు, ఆ పై స్థాయి అధికారులు కూడా ఇకపై రోజు ఉదయం, సాయంత్రం ఫోటోలు తీసి పంపాలని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. గతంలో మద్యం షాపుల వద్ద తాగేందుకు వీలుగా పర్మిట్ రూములు ఉండేవి. దీనిపై ఎక్సైజ్ అధికారులు సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో నూతన మద్యం పాలసీలో పర్మిట్ రూములకు అవకాశమివ్వలేదు. అయినా అనధికారికంగా షాపుల వద్ద తాగే విధానం కొనసాగుతోంది. ఒకవేళ పర్మిట్ రూములకు అవకాశమిచ్చి ఉంటే ఏడాదికి 170 కోట్లకు పైగా ఆదాయం సమకూరేదే. అయితే ఇటీవలి కాలంలో షాపుల వద్ద తాగుడుపై ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో చర్యలు చేపట్టారు. షాపుల వద్ద ఎవరూ తాగకూడదని, కొనుక్కున్న మద్యాన్ని ఇంటికి తీసుకువెళ్లి తాగాలని స్పష్టం చేస్తున్నారు. పర్మిట్ రూములకు అనుమతిస్తేనే బాగుండేదని, ఇంటికి వెళ్లి తాగడం సాధ్యం కాదని వినియోగదారులు చెబుతున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.